మన ఊటీ న్యూస్ కి స్వాగతం. కూటమి సభ్యులు అరకు పాడేరు నియోజకవర్గాల్లో ఓటమికి నాయకులే కారణమని తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. పాడేరు మండలం లగసపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నిబద్ధతతో పార్టీకి అండగా ఉంటున్నారని, నాయకులు మాత్రం పార్టీ ఓటమికి పనిచేస్తున్నట్లు, తన వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు, ఎక్కడైనా పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే పార్టీని వీడాలని సుతిమెత్తగా చంద్రబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి మీడియాతో మాట్లాడారు. తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు కదండి. దీంట్లో ప్రధానంగా దేని మీద మాట్లాడారండి? మహిళా ప్రధాన కార్యదర్శిగా చెప్పండి. జరిగినట్టు ఎన్నికల్లోనే మరి పార్టీ ఇక్కడ ఎందుకు ఓడిపోయింది, పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని బాబు గారు అడగడం జరిగింది. పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ మరి పార్టీలో ఉన్న వాళ్ళే పార్టీ పూర్తిగా పనిచేయకపోవడం, అది కూడా కార్యకర్తలను మరి పనిచేస్తున్నారు. కార్యకర్తల వల్ల లోపాలు ఏం కాదు, నాయకుల వల్లే లోపాలు, నాయకుల వల్లే మేము ఓడిపోవడం జరిగింది అనేసి బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఉన్న పార్టీకి పనిచేస్తుంటే ఈరోజు మరి 2 నియోజకవర్గాలు కూడా గెలిచి ఉండేది. కానీ పూర్తిగా పార్టీ నాయకులు పనిచేయకపోవడం వల్లే మనం ఈరోజు మరి ఓడిపోవడం జరిగింది. కాబట్టి బాబు గారు చెప్పడం, బాబు గారు ఏంటంటే పూర్తిగా ఎవరైతే ఇక్కడ పార్టీకి పనిచేస్తున్నారో, పార్టీ విధి విధానాలు ఎవరైతే పాటిస్తున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బాబు గారు ఎప్పటికప్పుడు డేటా తెప్పించుకుంటున్నారో అవన్నీ కూడా ఎవరెవరు పనిచేసారో లేదన్నది కూడా బాబు గారికి పూర్తిగా తెలుసు. కాబట్టి బాబు గారు ఆ మాట అనగలిగారు. ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకొని పార్టీని మరి బలోపేతం చేయడానికి రానున్న ఎలక్షన్లో పార్టీ గెలిపించి మరి బాబు గారికి ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం చేయడానికి వీళ్ళందరూ కృషి చేస్తారో లేదో తెలియదు. కానీ పార్టీ ఓడిపోవడం కారణం మేము నాయకులే వెనుకోవటం వల్ల ఇవాళ మేము ఓడిపోయాము. మరి అది మాత్రం బాబు గారు చెప్పడం అది వాస్తవమే. దాన్ని సరి చేసుకొని ఇప్పటికైనా పార్టీని బలోపేతానికి అందరూ కూడా కృషి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.